తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ మీరే 8th క్లాస్ వదిలేసిన తర్వాత డైరెక్ట్ వీడియోస్లోకి వచ్చేసావా? లేదాకా మొత్తం పనే. ఆ పనులు చేసుకునేటప్పుడైనా అనిపించలేదు స్కూల్కి పోతే బాగుండు మళ్ళీ గమ్మున బ్యాగ్ వేసుకుని అనిపిస్తున్నాయి కానీ మళ్ళీ వద్దులే మళ్ళీ ఏంటి కానీ ఊకైతే స్కూల్ అయితే వదిలేసావు. ఈయన అడిగినాడా ఫస్ట్ వీడియోస్కి? అడిగా మా అడిగాక ఇంట్లో అడిగాడు వచ్చి ఇంట్లో వచ్చి వీడియోలు తీద్దామా రానే రాలేమో మాట మీ ఇంట్లో అమ్మ వాళ్ళకి చెప్పారా? రాలేదాక అమ్మ వాళ్ళు శని పోయినాక ఇంటికి ఆడయండి పొద్దునప్పుడు ఎవరు ఉండరు అప్పుడు తీస్తుంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి తెలిసిన తర్వాత ఏమనలేక 2 మాటలు తిట్టి ఫస్ట్ లో అంతే కదా మనం, ఎవరైనా తిడతారు తర్వాత అంటే చెప్పే కొద్దీ నిజం చెప్పాలంటే ఇప్పటికీ తిడతారు అంటే ఇంట్లో పని చేయం కాబట్టి, అంటే వాళ్ళకి ఎంత ఇంట్లో పని ఏదైనా చేస్తేనే వాళ్ళు చేస్తారు. అని ఈ పనులు అన్నీ వాళ్ళ కింద చీఫే అట్లా పేరెంట్స్ కూడా మాత్రం బయట పనులు చేసి సంపాదించాలి. అదే వాళ్ళకి అట్లా. వీళ్ళకంటే పెళ్ళిళ్ళు కాలేదు, మీ ఇంట్లో ఒప్పుకుంటారండి? అంటే పెళ్లి అవి ఒప్పుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఈయనకి అయ్యిందిలే తెలుసు. అదే అప్పుడు లేవు అప్పుడు కూడా అయ్యింది. ఈయన ఫస్ట్ వచ్చినప్పుడు అప్పుడు నా పెళ్ళి నాకు ఎప్పుడు చిన్నప్పుడే చేసినారు మేడం. 18 ఏళ్ళకే చేసినారు నాకు. అవునా? 18 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారు మీరు? ఓకే. అంటే చేసుకోవాల్సి వచ్చింది మేడం. అట్లా లవ్ మ్యారేజ్. బట్ అంత చాలా తొందర చేసినాడు. మా నాన్నకి పక్షవాతం రావడం వలన అట్లా అయిపోయింది. వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా మరి అంత తొందరగా? మా మామ బిడ్డ. అవునా? మామ బిడ్డనే. ఫైటింగ్ చేజింగ్ అట్లాడదేమి కాదు. అంత లేదా? మీది కూడా లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. ఎంతవరకు చదువుకున్నారు మీరు? ఇంటర్ కంప్లీట్ చేశారు. వీడికంటే ఎక్కువ చదువుకున్నారు. 8th డ్రాప్. 8th డ్రాప్. ఇంటర్ పాస్. ఎక్కువ కంప్లీట్ చేసి ఓపెన్ కట్టుకునే ఓపెన్ ఏంటది? ఓపెన్ ఇంటర్. మీ ఇంట్లో ఒప్పుకున్నారా అని అడిగాను నేను ఇందాక ఎప్పుడో వీడియోస్ కి. ఒప్పుకున్నారు. అంటే నా భార్య కదా, ఇంకా మా అమ్మ వాళ్ళు సపరేట్ ఉంటారు, మా తమ్ముడి దగ్గర ఉంటారు వాళ్ళు. మాకు ముగ్గురికి మ్యారేజెస్ అయినాయి, సపరేట్ అయినాయి. డివైడ్ చేయాలన్నా నేనే, చేయకూడదన్నా నేనే. ఇంకా ఇంట్లో నాకు ఎవరు చెప్పరు అట్లా. అంటే మీ ఆవిడ పర్మిషన్ అవసరం లేదంటారు? ఉంటది కొద్ది సపోర్ట్. మేడం కొట్టదులే కానీ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, హైదరాబాద్ లోనే. తీసుకొచ్చారా? నిన్న మొత్తం ట్రిప్ వాళ్ళకి హైదరాబాద్ మొత్తం తిప్పినాము, చూపించినాముగా. ఫస్ట్ టైం తీసుకొచ్చి మొత్తం అంతా చూపించేశారు. మీరు కూడా తీసుకొచ్చారా? ఎక్కడ బస్ వేసుకొచ్చేసారు ఏంటి? కారు. అంతమంది పట్టారా? 7 సీటర్. మీరే నలుగురు, వాళ్ళిద్దరు అంతేనా? ఓకే. సో వీడియోస్ చేస్తూ ఉంటారు కదా, పల్లెటూరు ఇందాక నుంచి మెన్షన్ చేస్తున్నారు కాబట్టి, అసలు ఈ స్క్రిప్ట్ ఐడియాస్ కానీ, ఈ ఏదైనా ఒక ప్రతి వీడియోలో ఒక మంచి పని లేకపోతే ఒక మంచి మాట చెప్పే ఆలోచన ఎలా వచ్చింది? ఎలా అంటే అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయినా మేడం. నిజంగా అంటే అట్లా చేయాలని కాదు. స్క్రిప్ట్ రాసే వాళ్ళ ఏం లేదు, స్క్రిప్ట్ అసలు రాయం మేడం. మేము జస్ట్ ఒక థింగ్ ఏదైనా బయట జరిగిందంటే దాని గురించి తీయాలనుకుంటాము, షూట్లోకి వెళ్ళిపోతాము. ఫస్ట్ ఒక డైలాగ్ అంటాము, ఆ డైలాగ్ రియాక్షన్స్ ఏముంటే బాగుంటాయి అని చెప్పి డైలాగ్ అప్పటికప్పుడు అనుకొని అప్పటికప్పుడు వీడియో చేయడం అంతే. స్క్రిప్టెడ్. మీ మాండలికం వల్ల మీకు చాలా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది కదా. చాలా ప్లస్. మాండలికం అంటే తెలుసు కదా, అందుకే తెలదని అదే అలా చూస్తున్నారు. అంటే యాస, మీ భాషని మీరు స్లాంగ్ అదైతే దోస్తు వల్ల. అదే మీ మాండలికానికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. చాలా మందికి అర్థం కాకపోయినా సరే ఏం మాట్లాడుతున్నారు వినడానికి ఒక 4 సార్లు చూస్తారు. అది అర్థం చేసుకోవడానికైనా చూస్తారు. మరి అందుకే అట్లా మాట్లాడుతున్నారేమో మీరు. అట్లే అంటే మా ఊర్లో ఉండేది ఇట్లే కదా మేడం, ఇట్లే మాట్లాడతామన్నారు. అట్లే మాట్లాడుకుంటారు మీ ఊర్లో. ఏ ఊరు చెప్పలేదు మీరు? తిమ్మం దొడ్డి. తిమ్మం దొడ్డి.
తిమ్మందొడి గ్రామం సిబిలగల్ మండలం కర్నూలు జిల్లా. కర్నూలు ఉమ్. కర్నూలు కర్నూలు. సుప్పు సుప్పు లిస్ట్ కూరగాయలు లిస్ట్ అంటే ఊరు చెప్పుకున్నారు కాబట్టి పర్టికులర్ ఊరు గురించి చెప్తున్నాను. కలాబా ఊరు చెప్పినప్పుడు మొత్తం చెప్పాలి అంతే, మన ఊరు అని గొప్పగా చెప్పుకోవాలి కదా. ఊరు చెప్పకపోతే ఎట్లా మేడం? నిజంగా తిమ్మందొడ్డి ఒక్కటి చెప్తాను మేడం ఏం అర్థమవుతుంది, యాదొడ్డి అబ్బా అనుకుంటాను. అది కర్నూలు డిస్టికా లేకుంటే అనంతపురం డిస్టికా యాదొడ్డి చెప్పాలా? అలా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారా? కంపల్సరీ అవుతారు మేడం. అవునా? మరి తెలియనప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు కదా ఎవరైనా కానీ. అంటే మా ఊరు పక్కన అన్ని దొడ్లు ఉండయాక అన్ని దొడ్లు మా ఊరు పక్కన ఉండే దొడ్లు. అవునా? అన్ని అవే ఊర్లో మా దగ్గర ఉండేది. మరి అలా ఎవరు పెట్టారు అసలు? ఎవరు పెట్టారు లేదు అది అన్నట్లనే ఉండే మా దగ్గర. దొడ్డు అంటే చిన్నప్పుడు ఊర్లో స్నానానికి ఇది కడతారు కదా, అట్లా అని కాదు కాకుండా కొన్ని మన ఆవులు ఎద్దులు కట్టేసుకోవడానికి అన్ని కట్టేసి దొడ్డి వాములు వేస్తే దాన్ని దొడ్డి అంటుంటారు. ఆహా. వామ్ దొడ్డి. మీ ఊర్లో ఇంకా పశువులు ఎక్కువ ఉండేసరికి అలా పేరు పెట్టారు. అంటే మేమైతే కాదు మేడం. మళ్ళీ మీరు ఎట్లా పెడతారు? ఆ పాప మా అబ్బాయి నిజంగానే కాదంటున్నాడు. అమ్మతో నన్ను పెట్టలేదు మేడం. అంటే మమ్మల్ని అయితే గుర్తుపడతారు మేడం. ఆ మనిషిని అయితే గుర్తుపడలేదు తొందర. ఎందుకు? కనిపిస్తాడు కదా అట్లా. అంటే కనిపించడనా? మేడంకి అర్థం కాదు. ఇది జోక్ అంటే ఏంటో అర్థం కాలేదు జోకు నిజంగా. అది అర్థం కాదు మరి. మిమ్మల్ని కలర్ తక్కువ అని చెప్పేది ఒక కామెడీ చేశాడండి, నాకు అది మాత్రం అర్థమైంది. అంతే కదా? అంతే. అట్లా ఎలా మాట్లాడతారు మీరు? అనే కదా మేడం పాపం. ఒక మనిషిని ఎలా ఎంత అట్లా ఎంత అట్లా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన అట్లా. మీ మనోభావాలు ఎప్పుడైనా దెబ్బతిన్నాయి నిజంగానే వీడియోస్ చేసేటప్పుడు? తిన్నా మేడం. చిన్నప్పుడు మమ్మీ పట్టుకున్నాము. అంటే ఫన్నీ తీసుకుంటున్నాం కానీ చాలా అంటే చాలా ఉంటుంది మేడం. రెస్పెక్ట్ ఇయ్యరు అన్నట్టు అసలు. మేము చేసేటప్పుడు ఒక్కరు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు మేడం. అసలు వాళ్ళు ఏం అవసరం ఆశ మీకు ఏదైనా పని చేసుకోకుండా చేయడం, ఇవే చాలా అంటే చాలా తిట్లు ఇంటి దగ్గర మొత్తం. ఊర్లో లొకేషన్స్కి వెళ్తారా మీరేమన్నా? ఎక్కడ వెళ్ళాం మేడం, మాక్సిమం అక్కడెక్కడ చేసుకోవడానికి ట్రై చేస్తాం కానీ అయినా కూడా తిడతారు. అంటే లొకేషన్స్ సెట్ చేసేంత అప్పుడు మాకు పోవడానికి కూడా మా డబ్బులు ఖర్చుల కన్నా కావాలి కదా, దానికి కూడా బడ్జెట్ లేని పరిస్థితి. ఎంత సరే ఉన్న దాంట్లోనే చేసుకోవాలి. మరి అప్పుడు ఫోన్లు కెమెరాలు ఇవన్నీ? నా దగ్గర ఫోన్ ఉండేది కాదు మేడం అసలు. మా ఇంటి దగ్గర పిల్లోడు కిరాణా షాప్ శివరామ్ అని ఉంటాడు అనమాట. ఆ పిల్లోంది ఫోన్ తీసుకొని చేస్తుంటాం ఫస్ట్ మీరు వీడియోస్ చేద్దాం అనుకున్నప్పుడు మీకు ఫోన్ లేదు, అస్సలు లేదు. ఫోన్ ఉంది కానీ అది క్లారిటీ వచ్చేది కాదనమాట. ఓకే. వాడి దగ్గర అప్పుడు వివో V29 ఉండే. అప్పుడు కొంచెం కొత్త మోడల్ కదా మేడం అది. ఆ సెల్ తీసుకొని చేస్తుంటాం. ఎన్ని సంవత్సరాల క్రితం ఇది? 2026 కదా, 2024 2 సంవత్సరాల కింద. 2023 మీకు ఫోన్ లేదు? అంటే ఫోన్ ఉంది కానీ అదే అది వీడియోస్ తీసుకునే అంత క్లారిటీ లేదు, కెమెరా ఫోన్ లేదు. ఇచ్చేవాళ్ళ మరి అట్లా ఊర్లో వాళ్ళు? ఇచ్చేవాళ్ళం మేడం. అంటే ఇంకా తర్వాత ఎట్లో గట్లా మేమే చేసి ఒక సెల్ తీసుకుంటే మీరు వివో V27. అది 26, 27 తీసుకున్నారు. కానీ బాగా వచ్చింది మేడం. వివో V27 బెస్ట్, మంచి మంచి బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు iPhone 17 Pro Max. అసలు చూసారా ఎలా మారుతూ వచ్చింది? 3 సంవత్సరాల్లో మొత్తం మారిపోయింది. బాగా సంపాదిస్తున్నారు మేడం. సంపాదన బాగా అంటే బాగా అని కాదు, ఖర్చులకైతే అప్పుడు కంటే ఇప్పుడు చాలా అంటే చాలా బెటర్.